ఆ నియోజకవర్గ టీడీపీలో అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఓ నేత చేరికతో విభేదాలు వీధికెక్కాయి. అందరూ కలిసికట్టుగా పయనిస్తున్న తరుణంలో కుమ్ములాటలు మొదలైపోయాయి. ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఎమ్మెల్యేనే కాదు, పార్టీ సీనియర్లను ఖాతరు చేయని కొత్త గ్రూపు ఊపిరిపోసుకుంది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇక్కడ ఓటర్లు తెలుగుదేశం వైపే నిలబడిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా బలమైన క్యాడర్ సైకిల్ పార్టీ సొత్తు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒకరిద్దరు నాయకులు మినహా మిగిలిన వారంతా పార్టీని వెన్నంటే ఉన్నారు. అందుకే 1982లో తెలుగుదేశం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరిగితే 2 పర్యాయాలు మాత్రమే టీడీపీ ఓడిపోయిందంటే కొవ్వూరు పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతోంది. 2004, 2009 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినా ఈ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం జెండానే ఎగిరింది. అటువంటి స్థానంలో తలెత్తిన కొన్ని పరిణామాలు పార్టీ క్యాడర్కు మింగుడు పట్టం లేదు. వైసీపీకి బోళ్ల రాజీవ్ కృష్ణను టీడీపీలో చేర్చుకోవటం వివాదాలకు కారణంగా మారింది. రాజీవ్ కృష్ణ చేరికతో కంగుతిన్న క్యాడర్కు ఏం చెయ్యాలో ముందుగా అర్థం కాలేదు. లేటెస్ట్ గా తలెత్తిన పరిణామాలు ఆధిపత్య పోరుకు దారితీశాయి. అది ఎంతవరకు వెళ్లింది అంటే ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును లెక్కచేయని పరిస్థితికి చేరుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి బరిలో దిగిన తలారి వెంకట్రావు ఓడించారు. భారీ ఓట్ల ఆధిక్యతతోనే గెలిచిన శాసనసభ్యుడు ప్రజల్లోనే ఉంటున్నారు. ఎన్నికలకు ముందు కొవ్వూరు టికెట్ కోసం మాజీ మంత్రి కేఎస్ జవహర్తో పాటు పలువురు ప్రయత్నించారు. అధిష్టానం వారందరినీ కాదని గోపాలపురం నియోజకవర్గ నేత ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టికెట్ ఇచ్చింది. ఈ పరిణామం జవహర్ వర్గానికి మింగుడు పడకపోయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయక తప్పలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత అంతా కుదుట పడిందనుకున్న తరుణంలో కొవ్వూరు టీడీపీకి కొత్త ఇబ్బంది వచ్చి పడింది. వైసీపీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడు బోళ్ల రాజీవ్ కృష్ణ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతో ముసలం మొదలైంది. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. రాజీవ్ కృష్ణ వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. కొవ్వూరులో 5 సార్లు టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన పెండ్యాల కృష్ణబాబు అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ కృష్ణ పార్టీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కానీ కష్టకాలంలో పార్టీని వదిలిపోయారు. రాజీవ్తో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కూడా టీడీపీలో చేరారు. రాజీవ్ కృష్ణ సైకిల్ ఎక్కడం వెనక పెద్ద వ్యూహమే ఉంది. 2004 ఎన్నికల వరకు జనరల్ అసెంబ్లీ స్థానంగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఇప్పుడు మరోసారి పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. దీంతో కొవ్వూరు మళ్లీ జనరల్ గా మారొచ్చన్న ప్రచారంతో రాజీవ్ కృష్ణ టీడీపీలోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. 2029 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ప్లాన్ లో భాగంగానే తెలుగుదేశం జెండా కప్పుకున్నారని టీడీపీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వాస్తవంగా చూస్తే రాజీవ్ కృష్ణ టీడీపీలో చేరబోతున్నారనే విషయం చివరి వరకు క్యాడర్కు తెలియదు. మంతనాలు ముగిసిన తర్వాతే పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆఖరి నిమిషంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు సమాచారం ఇచ్చింది. అయితే శాసనసభ్యుడు మాత్రం నేరుగా ఈ విషయాన్ని అంగీకరించకుండా కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం వ్యవహారాలను చూసే పారిశ్రామికవేత్త అచ్చిబాబుకు చెప్పాలని సూచించారు. మరి అధిష్టానం ఈ విషయాన్ని అచ్చిబాబుతో చర్చించిందో లేదో కానీ రాజీవ్ కృష్ణ మాత్రం పార్టీలో చేరిపోయారు. ఇది తెలుసుకున్న కొవ్వూరు టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయింది. వైసీపీ హయాంలో తమను ఇబ్బందులు పెట్టి కేసులతో వేధించిన రాజీవ్ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని మండిపడింది. నియోజకవర్గ టీడీపీ సమావేశంలోనూ ఇదే అంశంపై హైకమాండ్ తీరును ఎండగట్టి పెద్ద రచ్చే చేశారు. దీంతో సమావేశానికి హాజరైన కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇక పార్టీ సమావేశం కోసం రాజీవ్ కృష్ణ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఒక దానిలో మాత్రమే ఎమ్మెల్యే ఫోటో ఉండగా రెండో దానిలో కనిపించలేదు. ఇక
నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ్ చౌదరి ఫోటోలు లేవు. అదే సమయంలో మాజీ మంత్రి జవహర్ ఫోటోలకు ఫ్లెక్సీల్లో స్థానం లభించింది. ఈ వ్యవహారం కూడా పార్టీలో రచ్చకు కారణమైంది. కొవ్వూరు పరిణామాలను పరిశీలిస్తే మళ్లీ నియోజకవర్గంలో విభేదాలు, ఆధిపత్య పోరు మొదలైనట్టుగానే కనిపిస్తోందని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం అధిష్టానం దీన్ని ఎలా సెట్ చేస్తుందో చూడాలి.